26 ఫిబ్రవరి రోజు ఒక మదర్ కంప్లైంట్ ఇచ్చింది. తన కూతురు సూసైడ్ అటెంప్ట్ చేసింది. అసలు ఏం జరిగిందని తెలుసుకుంటే దారుణం తెలుస్తుందని చెప్పి మా అమ్మాయికి డార్క్ వెబ్ నుంచి డ్రగ్ చాక్లెట్స్ ఇచ్చి రేప్ చేసి తన ఫొటోస్ వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ చేసి ఆ నిందితుడే కాకుండా అతని ఫ్రెండ్ కూడా ఈ అమ్మాయి పైన సెక్షువల్గా హరాస్ చేసి ఆ నిందితుడు ఆ అమ్మాయి ఇద్దరు సేమ్ కాలేజ్ చదువుతున్నారు. వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి అనే కాలేజ్లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు, బట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్. మై నేమ్ ఇస్ రాజ్. వెల్కమ్ టు రాజ్ తెలుగు స్కూల్. గల్లీ నుంచి ఢిల్లీ వరకు, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఎలాంటి విషయమైనా జరుగుతుందంటే అది మీకు అర్థమయ్యేలా సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అసలు ఏం జరిగిందంటే 2024 ఆగస్టులో ఈ అమ్మాయి విక్టిమ్ ఎవరైతే ఉన్నారో తనకి సేమ్ తన కాలేజ్లోనే సేమ్ బ్యాచ్మేట్ థర్డ్ ఇయర్లో ఒక పర్సన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్టాలో మెసేజ్ చేస్తాడు. దాని ద్వారా వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన నెక్స్ట్ 2 డేస్లోనే ఆ అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అండ్ ప్రపోజ్ చేసిన తర్వాత 1 వీక్ వరకు లైక్ అమ్మాయిని ఎస్ చెప్పమని చెప్తాడు. అండ్ నో చెప్తే ఎందుకో రీజన్ చెప్పమని చెప్పేసి తనని మ్యానిపులేట్ చేసి అమ్మాయితోటి ఎస్ చెప్పించుకోలేక చేస్తాడు. ఇది అమ్మాయి చెప్పింది. ఆ తర్వాత వితిన్ 2 మంత్స్లో అంటే అక్టోబర్లో ఫిజికల్ రిలేషన్షిప్లోకి వెళ్దామని చెప్పేసి, అలా అయితేనే రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉంటుందని చెప్పేసి అమ్మాయిని మ్యానిపులేట్ చేస్తాడు. తర్వాత వాళ్ళు కాలేజ్లోనే ఫిజికల్గా ఇంటిమేట్ అవుతారు. అండ్ వాళ్ళు ఇలా ఇంటిమేట్ అవుతున్నప్పుడు సెక్యూరిటీకి దొరుకుతారు. అతను వెళ్ళి హెచ్ఓడికి కంప్లైంట్ చేస్తాడు. ఈ అబ్బాయి హెచ్ఓడి దగ్గరికి వెళ్తాడు, మెకానికల్ హెచ్ఓడి. అండ్ అక్కడ తర్వాత తను నార్మల్గా క్యాజువల్ గేమ్ జరిగినట్టు బయటకు వచ్చేస్తాడు. అసలు ఎలా మేనేజ్ చేసినావు అంటే లైక్ నేను ఎలాగో అలా మేనేజ్ చేసిన అని చెప్పి అమ్మాయికి చెప్తాడు. అండ్ ఆ అమ్మాయి కాలేజ్కి ఎర్లీగా వచ్చేది చూసి ఆ అబ్బాయి ఆ అమ్మాయితోటి మల్టిపుల్ టైమ్స్ సెక్షువల్గా ఇంటిమేట్ అయినాడు. అండ్ దీనివల్ల తనకి ప్రైవేట్ పార్ట్స్లో ఇన్ఫెక్షన్ జరిగిందని చెప్పి నా మెన్స్ట్రల్ సైకిల్లో ఉన్న ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే తనని బ్లాక్మెయిల్ చేసి తన దగ్గర ఫొటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయని చెప్పేసి అవి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ చూపిస్తాను అని చెప్పి తన పైన రేప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఈ అమ్మాయిని జేఎన్టీయూ కూకట్పల్లి దగ్గరలో ఉన్న హోటల్స్ కూడా తీసుకెళ్ళినట్టు అమ్మాయి చెప్పింది. ఇదంతా చేయడానికి ఆశిష్ అనే అబ్బాయి తను యూజ్ చేసుకున్న వెపన్ బ్లాక్మెయిల్, ఫొటోస్ని వీడియోస్ని లీక్ చేస్తా అని చెప్పడం. అండ్ ఒకరోజు ఫిబ్రవరి 14, 2026 అమ్మాయి గేట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తుందంట. ఆధార్ కార్డ్ అండ్ హాల్ టికెట్ తీసుకొని ఆయుష్ వాళ్ళ ఫ్రెండ్ ప్రవీణ్ అనే అతను ఆమెని లైక్ ఒక రూమ్కి తీసుకెళ్ళినాడు. అండ్ అక్కడ నుంచి తను ఎస్కేప్ అయింది. అక్కడ సెక్షువల్గా హెరాస్ చేయడానికి ట్రై చేసినాడు. అండ్ ప్రవీణ్ అనే అతను ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఆశిష్ని మాత్రం పోలీసులు తీసుకొని ఇంట్రాగేట్ చేస్తున్నారు. అండ్ ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే తాను ఆశిష్ అనే వ్యక్తి ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి ప్రిన్సిపల్కి కంప్లైంట్ కూడా చేసిందంట. బట్ మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి యాక్షన్ లేదు. మేనేజ్మెంట్ని అడిగితే మాత్రం వాళ్ళు ఒక సబ్ కమిటీ ఫామ్ చేసినాము మ్యాటర్ ఇన్వెస్టిగేట్ చేయడానికి అని చెప్పినారంట. బట్ దాంట్లో ఫర్దర్ అప్డేట్స్ ఏంటి అనేది ఇంకా తెలియదు. అండ్ ఇప్పుడు ఈ మొత్తం ఇష్యూ పోలీసులకు ఇచ్చిన ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసినారు. అండ్ ఇంకా దీనిపైన ఫర్దర్ థింగ్స్ కానీ డీటెయిల్స్ కానీ ఏమైనా వస్తే నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను, అప్డేట్ చేస్తాను ఏమున్నా కానీ. బట్ దీనికన్నా ముందు కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎవరైనా ఒక అబ్బాయి లైక్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ పరిచయమైన 2 డేస్లోనే ప్రపోజ్ చేసి విత్ ఇన్ ద 1 వీక్ రిలేషన్షిప్లోకి రమ్మని ఫోర్స్ చేసి తర్వాత విత్ ఇన్ 2 మంత్స్తోనే ఫిజికల్గా ఇంటిమేట్ అవుతున్నారంటే లైక్ ఇంత తొందరగా ఆ పర్సన్ ఎలా నమ్ముతారు? ఎందుకంటే తను ఎవరు ఏంటి అనేది ప్రాపర్గా తెలియదు. 2 మంత్స్లో నీకు అతను ఏం చూపించాలనుకుంటున్నాడో అది మాత్రమే కనిపిస్తుంది కానీ బట్ రియల్ ఫేస్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. అండ్ దట్ టు విత్ ఇన్ ద లిమిటెడ్ టైం. సో ఇంత తక్కువ టైంలో ఫిజికల్గా ఇంటిమేట్ అవ్వడం ఫస్ట్ మిస్టేక్. అండ్ ఈ అమ్మాయి తనకి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం వల్ల తను ఆ సిచ్యువేషన్ని రాంగ్గా యూజ్ చేసుకున్నాడా, అసలు ఏం జరిగింది అనేది ఎగ్జాక్ట్గా మనకు తెలియదు. బట్ విత్ ఇన్ 2 మంత్స్లోనే తను అలా ఫోర్స్ చేస్తున్నాడంటే హీ ఈజ్ నాట్ ద కరెక్ట్ పర్సన్. అక్కడే ఆ అమ్మాయి ఆగిపోయి ఉండాలి ఫస్ట్ థింగ్. సెకండ్ విషయం ఏంటంటే వన్స్ ఆ అమ్మాయి నో చెప్పిన తర్వాత కూడా ఆశిష్ వినకుండా ఫొటోస్ వీడియోస్ ఉన్నాయని చెప్పి బ్లాక్మెయిల్ చేసి తన పైన రేప్ చేయడం. ఒక అమ్మాయి నో చెప్పిందంటే ఇట్స్ ఎ క్లియర్ నో, నువ్వు అది అర్థం చేసుకోవాలి. అంతేగాని తన ఫొటోస్ని వీడియోస్ని యూజ్ చేసుకుని లైక్ అవి రిలీజ్ చేస్తా అని చెప్పి భయపెట్టి బ్లాక్మెయిల్ చేయడం, తర్వాత తనని సెక్షువల్గా హెరాస్ చేయడం ఇవన్నీ చాలా పెద్ద అఫెన్స్. అండ్ ఇవన్నీ తెలియకేం చేయలేదు ఆ పర్సన్. అండ్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న అబ్బాయి ఇంత దారుణంగా థింక్ చేయగలిగాడంటే అతను చేస్తున్నది రైటా రాంగా అండ్ తను ఏ ఎక్స్టెంట్లో హెరాస్ చేస్తున్నాడో ఎవ్రీథింగ్ తనకు తెలిసే చేసి ఉంటాడు. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాలేజ్ ప్రెమిసెస్లో ఇలా ఫోర్స్ చేస్తున్నప్పుడు దెన్ క్లియర్గా అర్థమైపోతుంది హీ ఈజ్ నాట్ ద కరెక్ట్ వన్ అని. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే కాలేజ్ వాళ్ళు ప్రతి చిన్నదానికి ఫీజు కానీ లేకపోతే ఏదైనా కూడా పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ అటెండెన్స్ లేకున్నా ఏదున్నా బట్ కాలేజ్ ప్రెమిసెస్లో వాళ్ళు దొరికిన తర్వాత సెక్యూరిటీకి హెచ్ఓడికి కంప్లైంట్ చేసిన తర్వాత అండ్ ప్రిన్సిపల్కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత కూడా యాక్షన్ తీసుకోకపోవడం, పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని వాళ్ళ మదర్ చెప్తున్నారు అప్పటి వరకు. సో అది కరెక్ట్ కాదు. అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ అనేది అక్కడనే తీసుకుంటే ఇది ఇలా ప్రొలాంగ్ కూడా అవ్వదు. సో ఈ విషయం తెలిసినాక కూడా పట్టించుకోకపోవడం కాలేజ్ మేనేజ్మెంట్ మిస్టేక్ అవుతుంది. అండ్ 18+ వాళ్ళ అడల్ట్స్ వాళ్ళకు కన్సెంట్ ఉంది, వాళ్ళు ఏం చేయాలనుకున్నా అది చేస్తారు కరెక్టే. బట్ దానికి కూడా కాలేజ్ ప్రెమిసెస్లో చేయడం తప్పు కదా. సో దాని పరంగా అయినా యాక్షన్ తీసుకోవచ్చు. అండ్ తర్వాత ఒక అమ్మాయి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి అండ్ మ్యానిపులేషన్కి గురవుతుంది, హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంది అన్నదాన్ని రాంగ్గా మిస్యూజ్ చేసుకునేవాడు మేనే కాదు లిటరల్లీ. అండ్ నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటంటే అండ్ అలా ఉన్న అమ్మాయిలు కూడా భయపడకుండా హెల్ప్ కోసం సీక్ చేయండి. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఏమనుకుంటారో అవన్నీ పట్టించుకోకుండా మీరు ఎవరినైతే ట్రస్ట్ చేస్తారో ఆ పర్సన్కి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఎస్పెషల్లీ చెప్పండి మీరు వెళ్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే ఈ సినారియోలో అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది.
అప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఈ విషయం తెలిసింది. బికాజ్ లైఫ్ కంటే ప్రీషియస్ ఏం కాదు బరువు ఇవన్నీ. అండ్ ఇది జరిగిన ఇష్యూ అండ్ దానిపైన నా ఒపీనియన్. మీరేమంటారు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకేమైనా రాంగ్గా ఇంటర్ప్రిట్ చేసినా లేదంటే వేరే కాలేజ్ వాళ్ళు ఉన్నా ఈ స్టోరీ ఫుల్ స్టోరీ ఇంకేంటి అని తెలిసిన వాళ్ళు నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ దీనిపైన ఏమైనా అప్డేట్ ఉన్నా కూడా నేను క్లియర్గా మీకు అప్డేట్ ఇస్తాను. బట్ గర్ల్స్ రిమెంబర్, డోంట్ ఎవర్ ట్రస్ట్ సమ్మన్ విత్ యువర్ బాడీ.